హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇక్కడ మీరు మ్యాథ్స్ని ఈజీగా, ఫన్నీగా, సింపుల్గా నేర్చుకుంటారు. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనము రేషనల్ నెంబర్స్కి సంబంధించి అంటే అకర్ణీయ సంఖ్యల గురించి ఆల్రెడీ చూసాం కదా, కంటెంట్ చూసాము. ఇక్కడ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేద్దాము. ఓకే, ఇది చూడండి, ఇంతకుముందు టెట్లో అడిగిన క్వశ్చన్ ఇది. -9/2 మరియు 5/18ల వ్యుత్క్రమాల లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమాన్ని కూడగా వచ్చే ఫలితం ఎంత అని అంటున్నాడు. ఓకే, అయితే ఇంగ్లీష్లో ఏంటి అంటే ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ -9/2, 5/18 అండ్ యాడ్ ద అడిటివ్ ఇన్వర్స్ -4/5 టు ద ప్రోడక్ట్. వాట్ ఈస్ ద రిజల్ట్ అనేది ఇంగ్లీష్లో అనమాట క్వశ్చన్. ఇప్పుడు ఏంటి అంటే ఈ రెండింటి యొక్క రెసిప్రోకల్స్ని ప్రోడక్ట్ చేసి ఈ రెసిప్రోకల్స్ ప్రోడక్ట్ చేసిన వచ్చిన ఆన్సర్కి దీని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అని అంటున్నాడు. క్వశ్చన్ని చాలా క్లియర్గా చదవాలి. అంటే ఇప్పుడు చూడండి, -9/2కి రెసిప్రోకల్ ఏంటండి? -2/9. ఓకే, 5/18కి రెసిప్రోకల్ ఏంటి? 18/5. రెసిప్రోకల్ అంటే ఏం లేదు, రివర్స్ రాయడం. అంటే భిన్నాన్ని లవం హారంగా, హారం లవంగా మారుతుందన్నమాట. వ్యుత్క్రమం అంటే అదే. ఓకే, ఇక్కడ -4/5 యొక్క సంకలన విలోమం అని అన్నాడు కదా. ఈ రెండింటి యొక్క లబ్ధానికి, ప్రోడక్ట్కి -4/5 యొక్క సంకలన విలోమం అన్నాడు. సంకలన విలోమం అంటే ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు. సంకలన విలోమం అంటే ఇది a - a = 0. ఏకి -a అనేది సంకలన విలోమం అవుతుంది. ఇప్పుడు -4/5కి 4/5 అనేది సంకలన విలోమం అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, వాడి లబ్ధం అన్నాడు కాబట్టి. అండ్ 9 2s ఇక్కడ -4/5 వచ్చింది. దీనికి వచ్చిన ఈ ప్రోడక్ట్ కంట దీని యొక్క సంకలన విలోమం ఇంత వచ్చింది కదా, దీన్ని యాడ్ చేయమంటున్నాడు. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? -4/5 + 4/5 0. వచ్చిన ఆన్సర్ 0. కానీ క్వశ్చన్ చూడండి ఎలా అడిగాడు టెట్లో. చాలా సింపుల్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకొక క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్య యొక్క 2/5వ భాగము ఆ సంఖ్య యొక్క 1/7వ భాగం కంటే 36 ఎక్కువ అయితే ఆ సంఖ్య ఎంత అంటున్నాడు. క్వశ్చన్ తిప్పి తిప్పి అడుగుతాడు. క్వశ్చన్ ఒక 2 times అన్నా కనీసం చదవాలి. ఇంగ్లీష్లో ఏంటి అంటే if 2/5 of a number exceeds 1/7 of the same number by 36, find the number. అంటే ఒక సంఖ్య యొక్క 2/5వ భాగం ఆ సంఖ్య యొక్క 1/7వ భాగం కంటే 36 ఎక్కువ అంటే ఫస్ట్ ఆ సంఖ్య ఏంటిది అంటే తెలియదు. ఇదంట 2/5 భాగం అంట, అదే సంఖ్య 1/7వ భాగం కంటే 36 ఎక్కువ అంట. ఈ 2/5వ భాగం అనేది ఆ సంఖ్య యొక్క 1/7వ భాగం కంటే 36 ఎక్కువ అయితే ఆ సంఖ్య ఎంత అంటున్నాడు. ఫస్ట్ మనకు క్వశ్చన్ చూసి దాన్ని ఫార్మేట్లో రాసుకోవడం అనేది రావాలి, క్వశ్చన్ అర్థం అవ్వాలి, అప్పుడే మనకి ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇది చూడండి, 2x/7 = x/7 + 36, 2x/5 = x + 36 × 7/7 = ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 7 × 2 14x = ఇది 5x + 36 × 7 × 5. దీని మొత్తాన్ని నేను మల్టిప్లై చేయట్లేదు ఎందుకంటే టైం టేకింగ్ కదా, సింపుల్గా చూడ్ చేసుకోవాలి. చూడండి, 14x = 14x ఇటు తీసుకొస్తే సబ్ట్రాక్షన్ అవుతుంది. 5x 14x - 5x = ఈ 36 × 7 × 5 అలాగే ఉంటుంది రైట్ సైడ్లో. 14xలోకి వెళ్ళి 5 పోతే 9x = 13x × 7 × 5, 9 4s. సో x = 7 4s 28, 28 × 5 అంటే 5 8s 40, 5 2s 10 + 4 14, 140 అన్నమాట.
ఇది క్వశ్చన్కి ఆన్సర్. అంటే వీలైనంత వరకు మనం స్టెప్పుల్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఇక్కడే 36 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం వచ్చింది కదా, ఇక్కడే 36 ఇంటూ 7 చేసి ఆ వచ్చిన నెంబర్ని మళ్ళీ మళ్ళీ వచ్చిన నెంబర్కి మళ్ళీ 5తో మల్టిప్లై చేసి పెద్ద నెంబర్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని దాంతో క్యాన్సిల్ చేసి అదంతా కంటే దాన్ని అలాగే ఉంచేసుకొని వచ్చిన దాంతో చిన్న చిన్న నెంబర్స్ని మల్టిప్లై చేయడం ఈజీ కదా. మనం పెద్ద పెద్ద నెంబర్స్ మల్టిప్లై చేయాలంటే టైం టేకింగ్ కదా ఎగ్జామ్లో. సో తక్కువ టైం దేనికి పడుతుందో అలా ఆలోచించగలగాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, -33/16ను ఏ సంఖ్యచే భాగించగా -11/4 వస్తుంది అని అంటున్నాడు. ఇది సింపుల్ క్వశ్చనే. -33/16ని ఏ సంఖ్యచే భాగించగా -11/4 వస్తుంది అంటున్నాడు. ఏముంది, -33/16 ఈ ఎక్స్ నాటి పంపిస్తే -11x/4 అవుతుంది. 4 4s 11 3s మైనస్. సో లెఫ్ట్ సైడ్ 3/4 ఉంటుంది, రైట్ సైడ్ ఓన్లీ ఎక్స్ ఉంటుంది. x = 3/4. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ఆవర్తిత దశాంశం ఉందంట 363636 అని. దీనిని p/q ఫామ్లో రాయమంటున్నారు. అలాగే రాసిన తర్వాత వచ్చిన కనిష్ట రూపానికంట p+q ఎంత అని అంటున్నాడు. ఇలా కూడా అడుగుతారు క్వశ్చన్ ఎగ్జామ్లో. దాన్ని p/q ఫామ్లో రాసి ఆ p+q ఒక వాల్యూ ఎంత అని కూడా అడుగుతారనమాట. ఓకే, మనం ఆల్రెడీ చూసాం కదా ఒక దశాంశ భిన్నాన్ని p/q ఫామ్లో ఎలా రాయాలి. అది కూడా ఇది చూడండి, ఆవర్తిత దశాంశం, ఇది రిపీట్ అవుతుంది. ఓకే, రిపీటింగ్ డెసిమల్ కదా, అంటే ఇది 3.36 బార్ అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తారు, 36/99 కదా మన ఫార్ములా. దీని కనిష్ట రూపం అన్నాడు. కనిష్ట రూపం అంటే 9 4s 9 1s 1s. సో 4/11 p/q ఫామ్ వచ్చింది. మనకి p+q అడిగాడు కాబట్టి 4 + 11 = 15. ఇది ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాము. ఇది కూడా ఇంత ముందు టెట్లో వచ్చింది, ఏపీ టెట్లో. ఇక్కడ ఏంటి అంటే x+y ఇంకా /x - y అని చెప్పి ఇచ్చి ఈ x వాల్యూ ఇంకా y వాల్యూ ఇచ్చాడనమాట. x వాల్యూ ఏమో 5/2, y వాల్యూ ఏమో -3/4 అనమాట. అయితే ఇది కనుక్కోమని అంటున్నాడు. అంటే ఏంటి, 5/2 + -3/4 మనకి సింపుల్ ఇస్తాడా అంటే ఇస్తాడు, టైం టేకింగ్ ఇస్తాడనమాట. ఇస్తాడని అనుకోకూడదు. ఇంత చిన్న ఇస్తాడంటే చిన్నవి కూడా ఇస్తాడు, కాకపోతే టైం టేకింగ్. ఇక్కడ -3/4 కదా. ఇక్కడ చూడండి 4 LCM అవుతుంది, 10 - 3. అలాగే మనం ఏం చేయాలి అంటే ఎంత తక్కువ టైంలో క్యాల్కులేషన్ అనేది ఎంత తక్కువ చేసేసుకుంటూ అంత ఫాస్ట్గా స్పీడ్గా మనం ఆన్సర్ చేయగలగాలి. క్వశ్చన్ ఎలా ఇచ్చినా క్యాల్కులేషన్లో మనం స్పీడ్ ఉంటే తక్కువ స్టెప్పులతో ఆన్సర్ తొందరగా పెట్టవచ్చు తక్కువ టైంలో. ఓకే, ఇక్కడ 10 + 3 వస్తుంది. ఇక్కడ చూడండి 10 - 3 అంటే 7/4 / 13/4. ఇది డివిజన్లో ఉంది కాబట్టి 7/4 ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 4/13 అవుతుంది. 4 4 క్యాన్సిల్ అయిపోతే 7/13 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇంకొకటి కూడా ఉంది, 1/4. ఇంకా టెక్స్ట్ బుక్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు ఎక్స్ వాల్యూస్, 3/2 ఇది కూడా ఇచ్చాడు. ఇది కూడా సేమ్ x+5 / x - y ఇలాగే ఇచ్చాడు. ఇందాకటిదేమో xy వేరే ఇచ్చాడు, ఇక్కడ వేరే. ఇదైతే ఇలాగ సేమ్ ఇంతే, 1/4 + 3/2 / 1/4 - 3/2. 4 LCM అవుతుంది, 1 + 6 అవుతుంది. ఇక్కడ 1 - 6/4 అవుతుంది. ఇక్కడ 7/4, ఇక్కడ -5/4. ఇక్కడ 7/4 ఇంటూ రెసిప్రోకల్ మల్టిప్లికేషన్లో -4/5. 4 4 క్యాన్సిల్ అయిపోతే -7/5 అనేది ఆన్సర్ అవుతుంది. మనం ఎంత ఫాస్ట్గా క్యాల్కులేషన్ అనేది చేస్తే మనం ఇక్కడ యాక్చువల్గా ఈ స్టెప్లోనే డైరెక్ట్ ఈ స్టెప్ రాసేయాలి. ఈ స్టెప్ రాసేసిన తర్వాత ఇక్కడ ఎల్సిఎం తర్వాత వచ్చిన స్టెప్లోనే ఆటోమేటిక్ ఈ స్టెప్ రాసి ఈ స్టెప్ అంటే స్టెప్పులు వీలైనంత వరకు తగ్గించుకోగలగాలన్నమాట. ఓకేనా, అర్థమవుతుంది కదండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.